పేరు కిషోర్. మాది విశాఖపట్నం. నేను 13 సంవత్సరాల క్రితం కాళహస్తిలో ధ్యానం తెలుసుకున్నాను. ధ్యానానికి ముందు నేను కాంట్రాక్టర్ని. నాకు ఈ బుల్డోజర్స్, పొక్లైన్స్, వాటి తాలూకా స్పేర్ పార్ట్ షాపు, ఆ మెషినరీస్, చిన్న చిన్న కాంట్రాక్ట్స్ చేస్తూ నా లైఫ్ కంఫర్ట్గా వెళ్తుంటుంది. లైఫ్లో ఓకే, చాలా కంఫర్ట్. అసలు ఎక్కడ వైరాగ్యం అనేది ఏం లేదు. చాలా 98లో నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను. ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ తోటి, ఒక 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తోటి బిజినెస్ స్టార్ట్ చేశాను. అది 2002 కల్లా 1 crore టర్న్ అవుట్ చేయగలిగాను. అప్పుడు నా లోపల నుంచి ఒకటి అనిపించింది, సంపాదించవలసింది ఇది కాదు, శాశ్వతమైనది సంపాదించాలి, నాతోటి వచ్చేదాన్ని సంపాదించుకోవాలి అనే భావన నాలో ప్రవేశమైంది. ఆ సందర్భంగా నేను కాళహస్తి, అప్పట్లో వీళ్ళు జ్ఞాన మహాయజ్ఞం సంథింగ్ అలాంటి ప్రోగ్రామ్స్ ఏవో చేస్తున్నారు. నేను అప్పుడు శివభక్తుడిని, ఎక్కువగా శివుడిని చాలా విపరీతంగా ఆరాధిస్తుండేవాడిని. ఎప్పుడు శివుడిని ఏమి అడిగేవాడిని కాదు. నాకెందుకో ఆ రోజు ఆ శివాలయంకి వెళ్తున్నప్పుడు, ఈ రోజు వరకు నేను నిన్ను ఎందుకు పూజిస్తున్నానో తెలియదు, నువ్వు నాకు ఎందుకు ఇష్టమైనా నాకు తెలియదు. ఈరోజు నేను బయటకు వచ్చేటక్కడ నాకు ఏదో ఒక అద్భుతం జరగాలి, ఇది నా స్వార్థం కాదు, నాకెందుకు నేను నమ్మింది అవునా కాదా అని నాకు తెలియడం కోసం, నా మార్గం సవ్యమైనది తెలుసుకోవాలనుకున్నాను. అక్కడి నుంచే బయటకు రాగానే ఫస్ట్ ఆ వాల్ రైటింగ్స్ అన్నీ రాశారు. ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్లే ముక్తి, మోక్షం అని రాశారు. ఆ వాక్యం నన్ను చాలా బాగా ఆకర్షించింది. దాంతో అది ఎక్కడ ఏమిటి అనుకుంటే, అక్కడ వీళ్ళందరూ పాంప్లెంట్లు పంచుతూ, సుమతి మేడం సంథింగ్, అక్కడ వాళ్ళందరూ పాంప్లెంట్లు పంచుతూ అక్కడ చిన్న స్టాల్ ఏదో ఏర్పాటు చేశారు. అక్కడేవో పిరమిడ్స్ అవి పెట్టారు. అక్కడ పిరమిడ్ గురించి కూడా నాకేం తెలియదు. అక్కడ ఉంటే మీరు ఒక 10 నిమిషాలు మనీ అని అతను 10 నిమిషాలు మీరు ఇక్కడ ధ్యానం చేయండి, అర్థమవుతుంది అన్నారు. ఆ పిరమిడ్ కింద కూర్చోపెట్టిన ఒక 10 నిమిషాలకి ఒళ్ళు తిమ్మిర్లు స్టార్ట్ అయ్యాయి. దీంట్లో ఏమైనా ఉందా, ఏమైనా పెట్టారా, ఎందుకు ఈ తిమ్మిర్లు వచ్చాయి? ఆ తిమ్మిర్లు ఆల్రెడీ నేను రేకీలో గ్రాండ్ మాస్టర్ని. ఆ హీలింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఆల్రెడీ కొంచెం ఉండడం వల్ల, ఇది సంథింగ్ హీలింగ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఏదో ఉంది పిరమిడ్లోని, ఇది ఏదో తెలుసుకోవాలి అనే జిజ్ఞాస పెరిగింది. అక్కడి నుంచి అక్కడ ఉన్న కొన్ని పుస్తకాలు, కొన్ని పాంప్లెంట్స్ అవి తీసుకుని నేను విశాఖపట్నంలో ఎవరున్నారో ఏమిటని తెలుసుకోలేదు. నాకు నేనుగానే ధ్యానం ప్రారంభించడం మొదలుపెట్టాను. ధ్యానంలో కొన్ని విజన్స్ కనిపించడం, ఆ విజన్స్ కనిపించిన వెంటనే కొన్ని రోజుల తర్వాత అవే టీవీలో రావడం. అప్పట్లో అప్పుడు నేను ధ్యానం చేసిన కొత్తల్లో పెద్ద ఉప్పెన వచ్చింది తమిళనాడులో. అదంతాను నేను ఏదైతే కనిపించిందో, కనిపించింది ఏదైతే ఉందో అవన్నీ నేను టీవీలో చూసేకల్లా నాకే భయము, ఆశ్చర్యము ఆ రెండు ఇదయ్యాయి. దాని గురించి మళ్ళీ తెలుసుకుందామని మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ కొంత ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నప్పుడు మరోసారి ఇండోనేషియా సునామీ వచ్చింది. ఆ సునామీ వచ్చే ముందు కూడా నాకు కనిపించింది. ఇది కనిపించడంతో ఇదేదో విషయం ఏదో ఉంది దీంట్లోని తెలుసుకుందామని అక్కడ జీకే గారికి కలవడం జరిగింది. ఆయన ఇది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి, ఇది థర్డ్ డే ఎక్స్పీరియన్స్ అంటారు, ఇది చాలా తక్కువ మందికే వస్తుందండి, నేను మీతో రెగ్యులర్గా ఉంటాను అని చెప్పి సడన్గా రాగానే ఒక చిన్న క్లాస్ పెట్టించేశారు. మీరు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను కమర్షియల్ పీపుల్, నాకు ఎక్కడ ఐఎమ్ నాట్ ఎ స్పీకర్, నాకు పబ్లిక్లో మాట్లాడడం రాదు, ఏదో బిజినెస్ చేసుకుంటూ లైఫ్ మీద సింపుల్గా జీవి చేస్తున్నాను, మీరు మాట్లాడాలంటే మీరు చెప్పగలరు, మీరు మాట్లాడగలరు అని సడన్గా ఆ రోజు అదేదో క్లాస్ చేస్తున్నారు, దాంట్లో పిలిచి మీరు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ అన్నారు. అప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్పడం అనిపించింది. ఫస్ట్ అక్కడ కూర్చున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు ఒక అగ్ని శిల సముద్రంలో పడి, ఆ సముద్రం తలక నీరు తుల్లి
ఆ భూమి మీద పడి వెళ్తున్నప్పుడు కలిగిన ప్రభావం అనేది ఈ అగ్నిశిల అది కొన్ని లక్షల కోట్ల టన్నులు ఉంటుంది. భూమి అంతా ఒక అగ్నిగోళం, అగ్నిగోళంలాగా అనిపిస్తుంది. సముద్రంలో పడడం చూశాను. పడిన తర్వాత పడిన వెంటనే వాటర్ ఏదైతే బయటకు వస్తుందో ఆ వాటర్ అలా బయటకు రావడం నేను గ్రహించాను. ఇది వచ్చిన తర్వాత ఆ మరుసటి రోజు నేను ఏదైతే చూశానో ఆ వాటర్ రావడం, దాంతోపాటు కొన్ని కొట్టుకుపోవడం, కొన్ని లాక్కుని లోపలికి వెళ్ళిపోవడం అనే సంఘటనలు నేను చూశానని చెప్పాను. దీనికి విజన్స్ ఉంటాయండి. ఇది మీ జర్నీ అంతా స్పిరిచువల్ జర్నీ అండి అని నాకేం అర్థం కాలేదు. ధ్యానానికి ముందు నా జీవితం ఒక ప్రాపంచికంగా ఏదో సాధించాలి, కోట్లు సంపాదించాలి, ఇలాంటి నా దగ్గర కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉపాధి కల్పించాలి, ఈ ఒక సర్వీస్ ఓరియంటెడ్ థింకింగ్ ప్యాటర్న్ నాలో ఉండేది. ఈ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత అసలు ఆఖరి జన్మ చేసుకోవాలి, దానికోసం ఎన్ని కష్టాలైనా పడాలి, ఎన్ని ఇబ్బందులైనా పడాలి, ఎన్ని మానవమానాలైనా స్వీకరించాలి, ఫైనల్ డెస్టినీ ఆఖరి జన్మ చేసుకోవడమే అనేది నాకు మెడిటేషన్లో, నా చుట్టూ ఉన్న నేను చదివిన పుస్తకాల్లో వాళ్ళు ఈ యోగులందరూ ఎందుకు సాధన చేస్తున్నారు, వీళ్ళకి ఏం అవసరం, ఇవన్నీ నాకు నేనుగా ఒక్కొక్కరిని పర్సనల్గా మీరు ఎందుకు ఈ ధ్యానం చేస్తున్నారు, ఈ ధ్యానం వల్ల మీరు ఏం పొందుతారు, మీరు ఎందుకు ఈ మంత్రం జపం పట్టుకున్నారు, దీనివల్ల మీరు ఏం పొందుతారు, ఎక్కడ చూసినా ఒకే మాట అనిపించేది, ఇంకా ఆ భగవంతుల్లో ఐక్యం అవ్వాలని అదే శబ్దం ఎవరు చెప్పినా సరే, అటు క్రిస్టియన్స్ చెప్పినా సరే అంతా ఆ ప్రభు సన్నిధికి చేరాలని, అల్లా చెప్పింది వాళ్ళు కూడా అల్లా ఎక్కడున్నారో, ఖుదాకి ఎక్కడైతే ఉన్నారో అల్లా ఉన్న చోటకి మేము వెళ్ళిపోవాలి అని, వీళ్ళు చెప్పేది, హిందువులు చెప్పేది ఆ దైవత్వంలో ఐక్యం అవ్వాలని, ఎవరు చెప్పినా ఒకే మాట, ఒకే రకరకాల బాణీలో చెప్పినా నాకు ఆఖరికి అర్థమైంది, ఈ జన్మ ఆఖరి జన్మే చేసుకోవాలి. పత్రిజీని నేను మొట్టమొదటిసారిగా జీకే గారి ఇంట్లో చూడడం జరిగింది. ఆ జీకే గారి ఇంట్లో చూసినప్పుడు ఆయన నన్ను అదొక విధంగా చూడడం మొదలుపెట్టారు. నాకు ఎందుకు చూశారు నాకు అర్థం కాలేదు. నేను అప్పుడు శివభక్తులు అనవడం వల్ల నేను విభూది రేఖలు, చందనం రేఖలతో ఒంటి నిండా వైశ్యపుత్రుని అవడం వలన మా తలక యజ్ఞోపదేశం, ఈ జంజాలు అట్ల తలక ఆ వ్యాపారస్తులు అవ్వడం వలన ఆభరణ అలంకారంతో కనిపించేవాడిని. ఆయనకి కనిపిస్తే క్షుద్ర పూజలు చేసేవాళ్ళలాగా ఏంటి ఆ నామాల బొట్లు, ఆ ఒంటి మీద ఉన్న జంజం అది ఎందుకు పెట్టుకున్నావో తెలిసినా, దాని గురించి ఏమైనా తెలిసినా అని అన్నప్పుడు నాకు తెలియదు అని అన్నాను. తెలియనప్పుడు ఎందుకు దాని గురించి నేను ఉపయోగం లేనప్పుడు అది ఆ దారం పొట్లాలు కట్టుకోవడానికి తప్ప దేనికి ఉపయోగపడదు అన్న వెంటనే అసలు తెలియకుండా ఏ పని చేయకూడదు, తెలిస్తేనే ఏదైనా చేయాలి వీటి గురించి అనే ఆలోచన నాకు వెంటనే రేకెత్తడం. ఆ రోజు చెరిపిన బొట్టు ఈ రోజు వరకు పెట్టలేదు. ఆ రోజు తీసిన మా ఏదైతే సాంప్రదాయం ఏదైతే ఉందో అది నేను ఖచ్చితంగా పాటించేవాడిని. ఎప్పటికెప్పుడు జంజం మార్చుకోవడం, ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో ప్రతి పౌర్ణమికి జంజం మార్చుకోవడం, ఆ జంజం నియమాలు ఏ విధంగా ఉంటే అవి నేను ఖచ్చితంగా చేస్తూ ఉండేవాడిని. ఆ రోజు తీసిన జంజం నేను మళ్ళా వేయలేదు. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ద్వారానే ఆత్మజ్ఞానం లభిస్తుంది అనే విషయాన్ని నేను జీకే గారి ద్వారా, అలాగే మిగతా తోటి మాస్టర్ల ద్వారా తెలుసుకున్నాను. ఒకసారి డాక్టర్ యుగంధర్ గారి క్లాసు నేను హైదరాబాద్లో ఆయనది విన్నాను. విని తర్వాత అసలు ఆత్మ ప్రయాణం గురించి, ఆత్మ స్థితిగతుల గురించి ఆయన చెప్పిన విధానం నాకు బాగా అర్థమైంది. ఇంకా అర్థమైన తర్వాత ఇంకా అలాగే జీవించాలన్నది లోపల నుంచి పెరగడం మొదలైంది. నాకు రకరకాల ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఈ స్పిరిచువల్ జర్నీలో
చాలామంది వ్యక్తులు పరిచయం అయ్యారు. ఒక వ్యక్తి పరిచయం అయ్యి 40 రోజుల్లో నీ వ్యాపారం వదిలేస్తున్నావు. నువ్వు వచ్చిన పని ఇది. నువ్వు గ్రహించుకున్నా, గ్రహించుకోకపోయినా నువ్వు ఇల్లు వదిలిపెట్టేయాలి. నీ వ్యాపారాలు, నీ లాభాలు, నీ లెక్కలు ఇవన్నీ వదిలిపెట్టేయాలి. నువ్వు గత జన్మలో ఇది. నడు, నీకు చూపిస్తాను. నువ్వు ఏం చేశావు, ఏం చేయదలుచుకున్నావు అని 100కి 100 పాళ్ళు ఖచ్చితమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వడం నాకు జరిగింది. ఎస్, నేను గత జన్మలో ఇది. నేను గత జన్మలో క్షత్రియుల పుత్రుడిని. ఒక ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేస్తూ రాజా ఫ్యామిలీస్ విలాసవంతమైన జీవితం, ఆ పిల్లలు, ఆ ఊరు అవన్నీ చూసి నేను చేసిన ఆధ్యాత్మిక స్పృహ వచ్చేటప్పటికీ నేను అప్పటి నుంచి ఒక నిరాశ ఉండేది. ఆధ్యాత్మికత గత జన్మలో కూడా ఈ పూజలు పునస్కారాలు వాటి మీద నాకు పెద్దగా ఇది లేకపోయినా ఏదో సంథింగ్ ఆధ్యాత్మికత అంటే ఇది కాదు అనే భావన నాకు గత జన్మల నుంచి ఉండేదనే విషయం నాకు తెలిసింది. ఈ జన్మలో అది కంప్లీట్ చేసుకోవాలి. అది వెళ్ళిపోయేటప్పుడు ఒక మహర్షి వచ్చి జన్మలో అయినా సరే నిన్ను తెలుసుకొని నీ జన్మను కంప్లీట్ చేసుకో అనే మాట నాకు అది చెప్పడం, అది నాకు పక్కాగా క్లియర్గా అనుభవం కలిగింది. జ్ఞాన ప్రచారంగా భాగంగా నేను మొట్టమొదట విజయనగరం జిల్లా కోఆర్డినేటర్గా మొదట ప్రారంభించాను. అక్కడ విజయనగరంలో సెంటర్స్ పెట్టడం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జ్ఞాన పరిచయం చేయడం. నాకు మొట్టమొదటి నుంచి ఈవెంట్స్ మీదే ఎక్కువగా జనాల్ని కలుపుకుంటూ జనాల చేత గ్రూప్గా వర్క్ చేయాలనేది నాకు ఎప్పుడు కోరుకుండేది. ఒక అడ్మినిస్ట్రేటివ్ ఒక గ్రూప్ లీడింగ్ పర్సనాలిటీని అది అందుకని లీడ్ చేయడంలో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పట్లో ర్యాలీలు నిర్వహించడంలో నాకు మంచి ఇంట్రెస్ట్ ఉండేది. ఒక పెద్ద ర్యాలీ అప్పట్లో నేను చేసింది 1000 గ్రామాలు పరిచయం అని చెప్పి ఒక బస్సులు వేసుకొని బస్సులో జనాలు తీసుకుని వెళ్ళి పత్రిజీ పుట్టినరోజు సందర్భంగా 1000 గ్రామాలని ధ్యాన పరిచయం చేసుకుంటూ పత్రిజీ జన్మదిన వేడుకలు విజయవాడలో జరుగుతున్నాయి. అప్పుడు అక్కడ ఉన్న విజయనగరం దగ్గర నుంచి కృష్ణా జిల్లా వరకు అనేక గ్రామాలను కలుస్తూ ధ్యాన ప్రచారం ఒక విస్తృతంగా అప్పట్లో 10 లక్షల పాంప్లెంట్లు చేయించి ఒక 45 మందితోటి ప్రతి చోట ప్రచారం చేయడం, దానివల్ల నుంచి నాకు మంచి ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి కలిగింది. ఒకసారి ఈ పిరమిడ్లు కట్టాలన్నది తుంబూరు తీర్థంలో నేను పత్రి సార్తో పాటు వెళ్ళడం జరిగింది. వెళ్తున్నప్పుడు నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు అక్కడ ఒక కురూపు వ్యక్తి, కనీసం ఎన్ని వేల సంవత్సరాలు తెలియదు కానీ ఖచ్చితంగా వేల సంవత్సరాల వ్యక్తి అని అనిపించింది. ఆయన దర్శనం ఇచ్చి, నీ జన్మ ఆఖరి జన్మ చేసుకోవాలనుకుంటే నీ ఈ భూమి మీద శక్తి క్షేత్రాలను నిర్మించాలనే అవగాహన నాకు కల్పించారు. ఆ విషయాన్ని నేను చాలా రోజులు గమనించి పత్రిజీ గారికి చెప్పడం జరిగింది. నన్ను ఏం చేయమంటారు, నాకు వ్యాపారం ఆపాలనిపిస్తుంది. అనేక చోట్ల నుంచి ఇప్పుడు సడన్గా నా బిజినెస్ నేను ఆపలేని పరిస్థితి. దీని మీద చాలామంది ఇవ్వడాలు తీసుకోవడాలు ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను ఇప్పుడు ఆపలేను, ఏం చేయాలి అనే భావన నాలో ఉండేది. ఇంకా పత్రిక గారిని అడిగితే, నువ్వు వచ్చింది దేనికైనా నువ్వు ఇదే చేయాలి, ఇప్పుడు తప్పితే నెక్స్ట్ ఇప్పటికైనా తప్పదు అనే విషయాన్ని నాకు ఆయన కలిగించడం జరిగింది.